హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మామ్ అండ్ మీ టాక్స్ అని ఇట్స్ మీ సంధ్య అని ఒకదాన్ని ఎత్తున్నా అనుకుంటున్నారా? వెయిట్ చేయండి, అమ్మ కూడా వస్తుంది. వచ్చే లోపల నేను స్టార్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మేము ఫంక్షన్కి అటెండ్ అవ్వబోతున్నాం. ఆల్రెడీ టైం అయిపోయింది, జ్యువెలరీ అంతా మా దగ్గరే ఉంది. సో ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇది తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. అంతలోనే మీ అందరికీ కూడా ఏం తీసుకున్నాం ఏంటి అనేది షేర్ చేసేద్దాం క్విక్ గా అని వీడియో షూట్ చేస్తాను. అమ్మా రెడీయా? ఆ చిన్న అది కూడా తీసుకొని వచ్చి హాయ్ అండి, తయారైపోయాం. మళ్ళీ స్టార్ట్ చేయి. మళ్ళీ హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఇట్స్ మీ అమ్మ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాము. ఏమండి, మా పిల్లలు ఒక డైలాగ్ అంటారు, పుట్టింటికి వస్తుందని మా అమ్మకి అసలు నవ్వు ఆగట్లేదు మొహం మీద అని చెప్పి. సహజంగా మన ఆడవాళ్ళందరికీ అలానే ఉంటుందిలేండి. హైదరాబాద్ వచ్చాను అనమాట. నా మేనకోడలు గృహప్రవేశం. అలానే తను తీసుకున్న జ్యువెలరీ ఇప్పుడు మేము తీసుకెళ్ళాలి. రమ్య తయారయ్యేలోగా గబగబా మీకు చూపిద్దాము అని చెప్పి చూపించిపోయి ఒకసారి వీడియో అని అన్నాను అనమాట. అట్లనే మేము గిఫ్ట్ చేయడానికి కూడా చిన్న జ్యువెలరీ తీసుకున్నాం అనమాట. చాలా బాగున్నది, అది గిఫ్టింగ్ పర్పస్ బాగున్నాయి, అవి మీకు చూపిద్దాము అని చెప్పి తీసుకున్నాం. మా మేనకోడలు పీజేఈలో తను ఆల్రెడీ డిపాజిట్ చేసింది. పీజేఈలో 6 monthsకే డిపాజిట్ అనమాట. తను భీమవరం వచ్చినప్పుడు కూడా చెప్పింది, మీకు గుర్తుందో లేదు, అక్కడ గోల్డ్ జ్యువెలరీకి తన ఓల్డ్ గోల్డ్ డిపాజిట్ చేసింది. జ్యువెలరీ ఏమో ఇది తీసుకుందనమాట అండి. అసలు ఎంత బాగుందంటే అండి, మన ఓల్డ్ ట్రెడిషన్లో ఉండే మ్యాంగో నెక్లెస్ లైట్ వెయిట్లో వచ్చిందండి. చాలా చాలా బాగున్నది. అయితే అది కంప్లీట్ అవి ఇంకేవో ఉన్నాయన్నమాట. యాక్చువల్గా తను కూడా రావాలి నేను షాప్కి. అక్క బిజీగా ఉన్నాను, మీరు తెచ్చేయండి. ఆల్రెడీ సెలెక్టెడ్, అది ఆల్రెడీ ఐటమ్ చూసుకొని దానికి తగ్గట్టుగానే డిపాజిట్ చేసుకుంది. కట్టేవి అన్నీ అయిపోయినాయి. చిన్నదేదో వర్క్ ఉంటేను ఇక ఈ రోజు మేము తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మేము వెళ్ళాలి, అది పెట్టుకోవాలి నాకు. అది అందుకని హడావిడిగా ముందు చెప్పేస్తాం అనమాట. అంతకన్నా ముందు మీకు చూపించేద్దాము అక్కకి ఇవ్వడం కన్నా ముందు అని చెప్పి. మళ్ళీ ఏ వస్తువు తన దగ్గరికి వెళ్ళిపోతే మనకి చూపించడానికి వీలవ్వదు కదా, అందుకని అనమాట అండి. యాక్చువల్గా పీజేఈలో లైట్ వెయిట్ లో మీకు చాలా కలెక్షన్స్ ఉంటాయండి. నేను ఇప్పుడు పెట్టుకున్నది కూడా లాస్ట్ టైం తీసుకున్నది మీకు షేర్ చేశాను కదా, చెల్లి వాళ్ళ గృహప్రవేశం అప్పుడు చెల్లికి ఐటమ్ తీసుకున్నాము. మా యానివర్సరీకి తీసుకోలేదు అని చెప్పి ఈ యానివర్సరీకి తర్వాత మళ్ళీ టెండర్ వేసాను అనమాట మా వారికి. ఈ నెక్లెస్ అయితే మామిడి పిందెల నెక్లెస్. వీటిలో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇదైతే కేవలం 9 grams అండి. 9 grams లో మంచి నెక్లెస్, అది కూడా విత్ తోటి చాలా బాగా వచ్చింది. అప్పుడే వీడియో కాల్ లో చూపించి సేమ్ ఇదే హారం మా ఆడపడుచు తీసుకున్నా. సో అట్లాగా 24 grams, అది 23 grams కి లాంగ్ హారం వచ్చిందండి. సేమ్ ఇదే. సో అలా లాంగ్ హారం కావాలన్నా తీసుకోవచ్చు, ఇలా నెక్లెస్ అన్నా తీసుకోవచ్చు. మా అక్క ఈ రెండింటికి మధ్యలో తీసుకుంది అనమాట. నెక్లెసే బట్ చాలా హెవీగా వచ్చింది, బట్ వెయిట్ మాత్రం యాజ్ యూజువల్ గా లైట్ వెయిట్ లో వచ్చింది. మీరు ఇంకా ఏమైనా కలెక్షన్ చూడాలనుకుంటే పీజేఈకి వెళ్ళాం కదా, మేము అక్కడ కలెక్షన్ కూడా షూట్ చేసాము అమ్మ మాట ఛానల్లో. అది నా ఛానల్లో కూడా కలెక్షన్ వీడియో మీకు చెక్ చేసేయచ్చు ఒకసారి. అప్పుడు మీకు ఇంకా క్లియర్ ఐడియా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు లేటెస్ట్ గా ఏమున్నాయి. నెక్లెస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. షాప్ లో పెట్టుకుంటే కూడా భలే బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. అంటే ఇది ఏ ఏజ్ వాళ్ళైనా పెట్టుకునే విధంగా ఉంది. అవునా? చెప్పాలి. కూల్జా సిమ్ సిమ్ చెప్పు. చెల్లి నువ్వు కూడా చెప్పు. ఇదిగోండి, చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. అక్క తీసుకునే నెక్లెస్ ఇదేనండి, మామిడి పిందెల నెక్లెస్ విత్ బిగ్ పెండెంట్ అనమాట. మొత్తం పింక్ స్టోన్స్, వైట్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ అండ్ కొంచెం పర్ల్స్, కింద గ్రీన్ బీడ్స్ తోటి సూపర్ అమేజింగ్ ఉంది. అసలు సూపర్ హెవీ ఊపర్ అని చెప్పచ్చు. లైట్ వెయిట్లో చాలా హెవీ లుక్ ఇచ్చింది. అసలు ఎవరు పెట్టుకున్నా సరే సూపర్గా ఉంటుందన్నమాట. కాసుల పేరు, మామిడి పిందెల హారం, బొట్టు మాల ఇవన్నీ ఉంటాయి చూడండి, ఎవర్ గ్రీన్. ఎప్పటికైనా సరే అవి ట్రెండ్లోనే ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి. ఎవరు వేసుకున్నా సరే చాలా సూట్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇంత లైట్ వెయిట్లో అవైలబుల్గా ఉంది కాబట్టి మీ దగ్గర ఏదైనా పెట్టుకుందున్నా ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా నడుస్తుంది కాబట్టి ఎక్స్చేంజ్ చేసి కూడా తీసుకోవచ్చు. మీకు ఇంకా మరిన్ని డీటెయిల్స్ ఏమన్నా కావాలి అనుకుంటే పీజేఈ వల్ల కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అదర్ డీటెయిల్స్, అడ్రస్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఇది ప్యాటర్న్ లో ఉన్న ఇవి యాంటిక్ జ్యువెలరీలో ఎక్కువ ఉంటాయండి. ఇవి
ఇది యాక్చువల్ గా కుందన్స్ లో చేస్తారు, సేమ్ ఇలాగే హెవీగా మొత్తం ఇదంతా కుందన్ జ్యువెలరీతో వస్తుంది అనమాట. బట్ కుందన్ జ్యువెలరీకి ఇలాంటి నెక్లెస్ కావాలి అనుకుంటే ఈజీగా మనం 80 to 100 grams పెట్టాలి, ఎందుకంటే కుందన్ జ్యువెలరీ ఆల్రెడీ చాలా వెయిట్ లో ఉంటుంది. పోనీ కుందన్ కాదండి, మొత్తం గోల్డ్ లో తీసుకున్నా సరే మామిడి బిందెల నెక్లెస్ అంటే ఎక్కువే ఉంటది. అంత కాదన్న 50 grams 40 grams అన్నా ఉంటది. బట్ దీని వెయిట్ ఎంతో తెలుసా అండి? 26 కాదు 27 అమ్మా, ఇది 27. ఇది 27 grams. అంటే మనకి చేసేటప్పుడు కొద్దిగా 1 గ్రామ్ అటు ఇటు అవుతూ ఉంటుంది. సో ఇదే ప్యాటర్న్ లో ఇంకా ఆప్షన్ కూడా ఉంది అక్కడ, సో అది కూడా మనకి 25 లో అలాగా ఉంది కదా. అది కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చి మోడల్ అది కూడా బాగున్నది. మనకి ఇందులోనే సిమిలర్ గా ఒక 2-3 మోడల్స్ ఉన్నాయి, మన ఇష్టం. కానీ ఈ మ్యాంగో హారం విత్ లాకెట్ మ్యాంగో నెక్లెస్ అన్నది మాత్రం ఇప్పుడు ట్రెండ్ పోదండి. ఇప్పుడు మనం తీసుకున్న నగలన్నీ కూడా మీరు గమనించండి, జిలేబీ నెక్లెస్ ఓల్డ్ ప్యాటర్న్ లైట్ వెయిట్ లో తీసుకున్నాం, కంటే ఓల్డ్ ప్యాటర్న్ లైట్ వెయిట్ లో తీసుకున్నాం. తర్వాత ఈ మామిడి పిందెల హారం ఇటువంటి అండి ఎప్పటికీ ఫ్యాషన్ మారదండి, మనం నెక్స్ట్ జనరేషన్ కి కూడా అందించవచ్చు. పూర్వం ఏంటంటే 100 grams అన్నా పెట్టి నెక్స్ట్ జనరేషన్ కి అందిస్తూ ఉండేవాళ్ళు అనుకోండి. ఇప్పుడు అంతంత బంగారాలు పెట్టే వీలు లేదు, చక్కగా మనకి నచ్చినాయి ఆ పాత మోడల్స్ ఇలాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదే సేమ్ హారం కూడా ఉన్నదండి. హారం కూడా మనకి 45 grams లో ఏమో ఉంది అంతే, 42 మీరు వీడియోలో చూడొచ్చు. సేమ్ ఇలాగే వస్తుందన్నమాట ప్యాటర్న్. ఒక 60 grams పెడితే అండి మంచి నెక్లెస్ హారం కలిపిన సెట్లు అయితే చాలా ఉన్నాయి. ముఖ్యంగా వెడ్డింగ్ కలెక్షన్ కి కానీ కావాలి అని అనుకుంటే అట్లా 2 తీసేసుకుంటే అండి బెస్ట్, సూపర్ గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇవేంటంటే ట్రెండీ ప్లస్ ట్రెడిషనల్ అన్నమాట. ట్రెడిషనల్ జ్యువెలరీనే కొంచెం ట్రెండిఫై చేసి బాగుంటుంది, ఎవరికైనా బాగుంటుంది. నాకు కూడా చాలా చాలా నచ్చింది. మా అమ్మ ఏం లేదు, కొంచెం వార్నింగ్ ఇచ్చింది, ఇప్పటికి ఎన్ని మామిడి పిందెలు కొంటావు, మళ్ళీ మామిడి పిందెలు పడ్డావు. అమ్మ ఇది ఇంకా బాగుంది కదా, ఇది ఇంకా బాగుంది కదా, ఇంకో అది ఉంది కదా, అది మార్చి తీసుకోనా ఇట్లా అంటుంది అనమాట. సరే ముందు అయితే ఇది ఉంచుకోమ్మా, తర్వాత చూద్దాము అని అన్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో తెలుసా అండి, గిఫ్ట్ చేయబోయేది ఇది. సో గిఫ్టింగ్ పర్పస్ కి కావాలంటే కూడా చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయండి, ఎందుకంటే గిఫ్టింగ్ కి మనం హెవీ వెయిట్లు పెట్టలేం కాబట్టి బీడ్స్ కలెక్షన్ తో కలిపి గోల్డ్ దే మళ్ళీ అది కూడా ఒక ఐటమ్ లాగా వాళ్ళు వేసుకునేలాగా, ఒక జ్యువెలరీ లాగా వాళ్ళు వేసుకునేలాగా ఇలా తీసుకున్నాం అనమాట. ఇదైతే జస్ట్ 2 grams లో వచ్చిందండి. మేము ముగ్గురం కలిపేసి సరే ఒక వస్తువుగా అయితే బాగుంటుంది అని చెప్పి ఇలా ఇచ్చామన్నమాట. ఇట్లా మనకి 1.5 grams నుంచి ఉన్నాయండి, 1/2 gram నుంచి 1 gram నుంచి కూడా ఉన్నాయి, అలా ఉన్నాయి. గిఫ్టింగ్ కి బాగుంటది. పిల్లలకి ఇప్పుడు వీళ్ళు డ్రెస్సులు ఇటువంటివన్నీ వేసుకుంటూ ఉంటారు కదా, పంజాబీ డ్రెస్సులని, క్రాప్ టాప్లు, ఫ్యాన్సీ శారీస్, అటువంటి వాటి మీద కూడా చాలా బాగుంటాయి అండి. ఇవి పెద్ద వెయిట్ కాదు కాబట్టి సరదాగా పిల్లలు వేసుకోవటానికి బాగుంటాయి. రియా అయినా వేసుకోవచ్చు, అందుకని మేము ఇది సెలెక్ట్ చేసాం అనమాట. సో అక్క కోసం గిఫ్ట్ చేయడానికి తీసుకున్న నెక్లెస్ ఇదండి. ఇది 2 grams లో వచ్చింది, చాలా చాలా బాగుంది. యాక్చువల్గా 1 gram లో 1/2 gram లో కూడా ఉన్నాయి, బట్ ఇది చోకర్ లాగా వస్తుందని ఇది తీసుకున్నాం అనమాట. 3 lines పర్ల్ లైన్స్ వచ్చి మధ్యలో ఇలా పెద్ద పింక్ స్టోన్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చింది. దీనిలో గ్రీన్ ఆప్షన్ కూడా ఉంది, స్టోన్ మనకి కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు, ఈ బీడ్స్ కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అండ్ దీనికి మొత్తం అన్ని కలుపుకొని ప్రైస్ 44,000 అయిందండి. సో మేము వేసేది కాక ఇంకొద్దిగా అక్క వేయాల్సి వచ్చింది. అక్క పర్లేదు నేను కొద్దిగా వేస్తాను, ఐటమే తీసుకోండి అని అన్నది, లేకపోతే మేము గోల్డ్ కాయిన్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాం అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి బీడ్స్ కి పెట్టే అమౌంట్ ఎక్కడ వేస్ట్ అయిపోదండి, ఎందుకంటే పీజేఈలో మనకి 100% బీడ్స్ పైన ఎక్స్చేంజ్ వాల్యూ ఉంది. సో మనం బీడ్స్ జ్యువెలరీ ఏది తీసుకున్నా సరే బీడ్స్ పెట్టే అమౌంట్ ఏం వేస్ట్ కాదు, ఎక్స్చేంజ్ లో మనం అవంతా కూడా మనకి వాళ్ళ దగ్గర బై బ్యాక్ ఉంటుంది అనమాట. సో మొత్తానికి మేము తీసుకున్న 2 నెక్లెస్లు ఇవి 2 తీసుకొని ఇప్పుడు మేము ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట. 2 కూడా చాలా చాలా బాగున్నాయి, మంచి గిఫ్టింగ్ ఆప్షన్స్ అండ్ అలాగే లేటెస్ట్ ట్రెండీ జ్యువెలరీ అంతా ఉంటుంది పీజేఈలో. ఇందులో నేను చాలా వెరైటీలు చూసాను అనమాట. ఇది అమ్మ మాటలో అప్లోడ్ చేశాను, చూడండి. ఇలా ఈ గిఫ్టింగ్ పర్పస్ చిన్న చిన్నవి ఏంటవి అమ్మ, బీడ్స్ కలెక్షన్ లో చాలా బాగున్నాయి అనమాట. ఓకేనా అండి, మామూలుగా మనం ఏ ఫంక్షన్ అయినా అందరం కలిపిస్తూ ఉంటాం కదా, అలాగే ఇలాంటి కలిపి ఇలాంటిది ఏదైనా ఇచ్చామనుకోండి వాళ్ళు బాగా హ్యాపీగా తీసుకుంటారు, ఎప్పటికీ అలా గుర్తుగా ఉంటుంది. ఏ వస్తువు ఇచ్చినా ఎంత కాస్ట్లీ చీర పెట్టినా అది కనిపించదు. మా ఇంట్లో అలా అనుకుంటామండి, అందరం కలిపేసి ఒకటి ఇద్దాము అని చెప్పి. ఇప్పుడు విడివిడిగా మనం ఏమన్నా గిఫ్టింగ్ గా కవర్లో డబ్బులు అయ్యి పెట్టించిన ఆ ఖర్చులో ఖర్చు వెళ్ళిపోతుంది.
అలా కన్నా కూడా అని మేమేం చేస్తామంటే మా ఆడపడుచులు అటు కూడా మీరు గమనించుంటారు, మేము ఏం పెడతాం అనేది కూడా మేము ముందే అనుకుంటాము. తలా ఇంత అని అనుకున్నాం అనుకోండి, దాని బదులు గోల్డ్ అందరం కలిపేసేసి అమ్మ మేము ఇంత అమౌంట్ గోల్డ్ కొనుక్కో, లేదా ఇన్ని గ్రామ్స్ కొనుక్కో, లేదా మేమే కొనేసిస్తాం. ఇది ఇట్లా కూడా ఉంటుంది. గుర్తుందా అమ్మ? అరతొలం అవును, తులం తులం. అలా ఇచ్చేసేవాళ్ళం అన్నమాట అంతే. కాయిన్ లాగా. బట్ ఇప్పుడు కాయిన్ లాగా ఇచ్చి అది వేస్ట్ కాబట్టి ఇలాగా జ్యువెలరీ లాగా ఇచ్చేస్తే రెడీ టు వేర్ హ్యాపీగా వాళ్ళు వాడేసుకోవచ్చు. మేము అదెవరు బర్త్డే లక్ష్య పాపకి, తర్వాత మొన్న బర్త్డే బర్త్డే ఐరాకి, యష్నాకి, యష్నాకి, అందరికి కింజల్కి కూడా కింజల్కి అందరికీ అందరికి ఇలాగే గోల్డ్ ఒక గ్రామ్ కొని ఇవ్వటం ఇలానే అనమాట అండి. వాళ్ళు కింజల్కి అయితే నెక్లెస్ లోకి వేసుకుంది తను, మేము గ్రామ్ ఇస్తే. ఈ చిన్నపిల్లలందరికీ కూడా ఒక్కొక్క గ్రాము అలా ఇచ్చాము. సరే రజితాకి కూడా ఏంటంటే అట్లా గ్రాముగా కాకుండా ఇట్లా ఇచ్చేసామన్నమాట. చాలా చాలా బాగుంది. రజిత కనుకోండి, రజిత వేసుకుంటది, వాళ్ళ కూతురు వేసుకుంటది, అలా అన్నమాట. సో ఈసారి మేము తీసుకున్న 2 ఐటమ్స్ అయితే ఇవి. ఇలా పెట్టు. ఇదిగోండి, పెద్దది నేను పట్టుకున్నా, చిన్నది నువ్వు పట్టుకున్నా. అవును, ఎందుకంటే దీనికి సంబంధించి వీడియో నా దాంట్లో ఉంది. ఈ జ్యువెలరీకి అంటే ఎక్కువ వెయిట్ లో ఉండేవి తక్కువ వెయిట్ లో మనకి ఎలా అందించారు అనేదంతా కూడా సంధ్య వీడియోలో ఉన్నది. తప్పకుండా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. మన దగ్గర ఏదన్నా బ్రేక్ అయినవి ఇటువంటి కనుక జ్యువెలరీ ఉన్నదనుకోండి, ఇది మారుద్దాం అని అనుకుంటున్నప్పుడు ఇట్లాగా మనకి లైట్ వెయిట్ లో వచ్చే ట్రెడిషనల్ జ్యువెలరీ తీసుకుంటే చాలా హ్యాపీగా వేసుకోవచ్చండి. అండ్ అలాగే ఇప్పుడు పీజేఈలో మనకి గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా నడుస్తుంది. 10 గ్రామ్స్ పైన మనకి 1000 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట. అండ్ 100% ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఉంటుంది. సో మీరు వాడని, విరిగిపోయినాయి, లేకపోతే మార్చాలనుకుంటున్నా ఏమున్నా సరే మీరు అది ట్రై చేయొచ్చు. అండ్ అలాగే బీడ్స్ కలెక్షన్ పైన 100% ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది. సో బీడ్స్ కి పే చేసే అమౌంట్ అంతా మీరు నష్టపోతున్నారని అనుకోక్కర్లేదు. జస్ట్ మనం గోల్డ్ ఎలా ఎక్స్చేంజ్ చేస్తే మనకి వాల్యూ వస్తుందో అలాగే పీజేఈలో మాత్రమే బీడ్స్ పైన కూడా 100% ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తున్నారు. మనం బీడ్స్ కూడా అప్పుడు ఖరీదు పెట్టి మంచిగా తీసుకోవచ్చు. కొన్నాళ్ళ తర్వాత ఒకవేళ మనం మార్చాలి అనుకున్నప్పుడు చక్కగా దానికి 100% ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుంది కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా ఒకసారి స్టోర్ విజిట్ చేసి చూడండి. చాలా చాలా కలెక్షన్ ఉంటుంది. ఇది అది 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 మనం టెంప్ట్ అయిపోతాం అనమాట. వెళ్ళిన ప్రతిసారి నేను అలాగే అయ్యి వీడియో కాల్ చేసి మమ్మీ ఇది బాగుంది అది బాగుందని చూపిస్తా ఉంటాను. సో ఈసారి అమ్మ చెల్లిని కూడా తీసుకెళ్లి చూపించాను కదా, వాళ్ళకి కూడా బాగా నచ్చింది. సో అదండి, ఇంకా బయలుదేరదామా? మేము ఇప్పుడు ఫంక్షన్ కి వెళ్ళాలి. ఫుల్ లుక్లు ఎలా ఉన్నాయి ఏంటి ఇవంతా వ్లాగ్ లో చూసేద్దరు కానీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సారీ. సో that's it for today. See you all in another video. Till then, take care and bye. అర్థమైపోయింది వాళ్ళకి, కంగారుగా బయలుదేరాలి. రమ్య వాళ్ళ అత్తయ్య గారు కూడా వచ్చేసారు. ఇంకా అందరం కలిసి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. అదనమాట అండి. బాయ్ అండి అమ్మాయి.